చెప్పండి జయప్రకాష్ నారాయణ గారు, చెప్పండి. ప్రతిదానికి జగన్ తీసుకునే నిర్ణయాలన్నీ తుక్కులకు నిర్ణయాలు అంటున్నారు. మీ చంద్రబాబు నాయుడు చేసేటి ఏమైనా మంచి నిర్ణయాలు ఏమైనా ఏమైనా మంచి నిర్ణయాలు కనిపిస్తున్నాయా మీ కళ్ళకి? ఏమైనా ఎవరు తుక్కులకు పరిపాలన చేస్తూ ఉండేది కనపరావట్లే మీ కళ్ళకే? కళ్ళు ఏమైనా ఎడైనా పెట్టేసి వచ్చి ఫ్రిడ్జ్లో కానీ ఇంకే బ్యాంక్ లాకర్లో కానీ ఏమైనా పెట్టుకుని ఉండారా? ప్రతిదానికి జగన్ మీద ఆడిపోసుకుంటున్నారు. పిచ్చి తుక్కులకు నిర్ణయాలని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు చేసే ప్రతి ఒక్క పని పిచ్చి తుక్కులకు నిర్ణయాలు మీ చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు, మా జగన్ గారు కాదు. ఆయనేమో జనాలకు మంచి చేయాలని, ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన ఆరాటపడుతున్నాడు. కానీ ఆయన ఒక్కడే బాగుపడాలా, లేదు ఆయన సామాజిక వర్గం మాత్రమే బాగుపడాలా అని చెప్పి ఆయన ఆరాటపట్టాలి. అందరూ బాగుపడాలా, ప్రతి ఒక్క సామాజిక కులము వాళ్ళు బాగుపడాలా అనే ఉద్దేశంతో ఆయన మారుస్తున్నాడే తప్ప ఆయన స్వలాభం కోసం అయితే కాదు. ఆయన స్వలాభం అసలు చూసుకోవట్లే. అసలు నీకు ఏ నైతిక విలువలు ఉన్నాయి మీకు చంద్రబాబు నాయుడు గారికి? ప్రతి దానికి తప్పులు పడతా ఉంటారు జగన్ గారిని. మీ చంద్రబాబు నాయుడు చేసేటి కనిపించట్లేదా మీ కళ్ళకి? మీకు తోడు మళ్ళీ వెంకయ్య నాయుడు గారు ఒకరు. ఆయనకు కూడా చంద్రబాబు నాయుడు కంటే మించి వయసే ఉంది. ఆయనకు కూడా తలకాయలో ఉండాల్సింది ఇప్పుడు మోకాళ్ళ కిందకు వచ్చేసింది. మళ్ళీ ఉపరాష్ట్రపతిగా చేశాడు. ఏమో ఇప్పుడు మరి ఇట్లా ఉన్నాడు ఆయనకి తలకాయలో ఉండాల్సిందిలే. మొత్తం ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడికి నచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అసలు ఆ ఏరియాలో అమరావతి కట్టడమే కరెక్ట్ కాదని చెప్పి శివనారాయణ గారు వీళ్ళు ఎంతోమంది మహామేధావులు వచ్చి అక్కడ కట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి ఎన్నో అప్లికేషన్లు పెట్టినా కూడా వినకుండా అక్కడే అమరావతి కట్టాలని చెప్పి భీష్మించి కూర్చున్నాడు చంద్రబాబు నాయుడు. ఏది మంచి ఏది చెడు అనేది మీ కళ్ళకి కనబట్టలేదా? ఆడ కట్టొద్దు అంటే ఆడ ఎందుకు కడుతున్నారు మీరు? తీసుకుపోయి ఇంకా ఆడైనా కట్టండి. అందుకనే కదా అక్కడ ఒక అసెంబ్లీ, అక్కడ విజయవాడలో ఒకటి, వైజాగ్లో ఒకటి, కర్నూలులో ఒకటి కట్టమని చెప్పాడు. లేదు సరే, అది మీకు కష్టం అయిపోయింది. లేదంటే దీన్ని చూసుకోమని చెప్పాడు మావిగాన్ని, దానికి కూడా కష్టం అయిపోతే ఏం చేయాలా? మా రాజధాని ఆయన తీసుకొస్తారు, 2 లక్షల కోట్లు కావాలని చెప్పి ఆయన చెప్పాడు. ఆ 2 లక్షల కోట్లతో ఎప్పుడు కట్టాలా? అప్పటికి ఇంకొక 2-3 జనరేషన్లు పోవాలా? చెప్పండి జేపీ గారు. మా తరంలో ఎలాగో మాకు రాజధాని లేక మా జీవితం ఇట్లా అయిపోతుంది. మా వెనక తరం కూడా చూసేదానికి ప్రాప్తం లేదా రాజధాని అని అడుగుతున్నాను జేపీ గారు మిమ్మల్ని. చెప్పండి, సమాధానం కావాలి, జనాలకి సమాధానం ఇవ్వండి.